49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి కేసీఆర్ గారి మాజీ అంతరంగిక కార్యదర్శి ఆర్ఎల్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. కపిల్వాయి దిలీప్ కుమార్ గారు బీఆర్ఎస్లో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, బీజేపీలో కూడా ఆయన పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అంటే ఈ మూడు పార్టీల్లో కూడా ఆయనకి చాలామంది చాలా క్లోజ్ లీడర్స్ అందరూ కూడా ఆయనకి చాలా క్లోజ్గా ఉన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల మీద అపారమైన అనుభవం ఆయనకుంది. ఆయన ప్రిడిక్షన్స్ కూడా గతంలో చెప్పినవన్నీ కూడా అక్షరాల 100% నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి ఇమేజ్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏదైనా పెరిగిందా? నెక్స్ట్ జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, జమిలీ ఎలక్షన్స్ జరగబోవచ్చు, జరిగే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. అంటే అప్పటికి పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా మనం దిలీప్ కుమార్ గారిని ప్రిడిక్షన్స్ అడుగుదాం. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పలు ఆరోపణలు ఎదుర్కొని గతంలో అరెస్ట్ అయిన కవిత గారి భవిష్యత్తు ఏమిటి, ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది, ఈ అంశాలు కూడా మనం మాట్లాడదాం. నమస్కారం దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు మనం చూసాం. అంతకుముందు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి హవా మనకు కనిపిస్తోంది. ఈ ఓవరాల్గా ఫస్ట్ దీంతో మొదలెడదాం. రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ పెరుగుతోందా, తగ్గుతోందా? డెఫినెట్లీ కాస్త కన్సాలిడేట్ అయ్యాడు, అది అనుమానమే లేదు. ఎందుకంటే మనందరి అయినా కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మనకు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రూలింగ్ పార్టీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ బయటికి రాలే, కేటీఆర్ హరీష్ అంత సీరియస్గా తిరిగినట్టు అనిపించాల, బీజేపీ లేవలే, ఎందుకు వ్యాక్యూమ్ ఉండి కూడా వాళ్ళందరూ ఎమర్జ్ కాలేకపోయారు. సో ఆబ్వియస్ చాయిస్ కింద కాంగ్రెస్ రావడం, అధికారంలో ఉండడం, ముఖ్యమంత్రి స్వయంగా తిరగడం. ఇది కాకుండా మీరు ఓటుకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందరూ ఇచ్చారు, మూడు పార్టీలు కూడా. వాడు 500 ఇస్తే, వాడు 2000 ఇస్తే, వాడు 10,000 దాకా ఇచ్చాడు. అంటే ఒక గ్రామంలో ఓటుకి 10,000 రూపీస్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎట్లా? మీరు అంటే పారామీటర్స్ సేమ్ ఉంటే మనం పార్టీలను కంపేర్ చేయొచ్చు, ఈక్వల్ పారామీటర్స్ ఉండాలి. అట్లా లేవు కదా. అంటే మీరు ఇందాక చెప్తూ అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది అని మామూలుగా చెబుతున్నారు. ఉంటుంది, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉండదు కదా. అట్లా అది కూడా ఇచ్చారండి. నేను అధికారంలో ఉన్నారు, 80% ప్రెస్టేజ్ కింద తీసుకోవాలి. ఆ ప్రెస్టేజ్ కింద తీసుకుని, ఎందుకంటే మీరు అన్నారు కదా రేవంత్ కన్సాలిడేట్ అయ్యాడా అంటే అయ్యాడు. ఎట్లా అయ్యాడు? ఆయనకు తెలుసు ఈ ఈ విక్టరీ అన్నది తనకు చాలా బలాన్ని చేకూరుస్తుందని తెలుసు. కాబట్టి ఆయన దాన్ని క్యాజువల్గా తీసుకోలేదు, సీరియస్ తీసుకున్నాడు. సీరియస్నెస్ అంటే పోల్ మేనేజ్మెంటే. ఈ పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, బాగా సక్సెస్ అయ్యారు. డబ్బులు పెట్టగలిగే కెపాసిటీ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో ఇవన్నీ కారణాల వల్ల మిగిలిన పార్టీలు వాళ్ళతో పోటీ పడలేకపోయినాయి. ఆ పారామీటర్స్ అందుకే డిఫరెంట్ పారామీటర్స్. అందులో మీరు ఎట్లా దీన్ని కంపేర్ చేసి ఈరోజు బీఆర్ఎస్ పడుకుందనో, లేదా బీజేపీ లేవలేదనో, కాంగ్రెస్ లేచింది అనడానికి వీళ్ళే లేదు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఫోకస్ చేయలేకపోయాయి? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు ఫోకస్ అంతా దాని మీద పెరిగిందంటారా? దాని మీద అంటే వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడ్డారంటారా? ఫోకస్ వాళ్ళ మీద ఉందనే అనుమానం ఏం లేదు. ఈ ట్రాప్ కూడా కాంగ్రెస్ కూడా ఎక్కడ దేని వాడాలో మంచిగా వాడుకుంటారు వాళ్ళు. ఏ టైంలో ఏ వ్యూహాన్ని పైకి తీసుకురావాలా, ఎట్లా దాన్ని హెరాస్ చేయాలా, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి అడ్డంకులు సృష్టించాలి. ఎందుకంటే మనకు అది గవర్నర్ పర్మిషన్ వచ్చింది ప్రాసిక్యూషన్కి, ఈ లోకల్ బాడీ ఉందని డిలే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆడవాడు మొదలుపెట్టారు. నిన్న మొన్న అనుకుంటా ఆ కేసులో ఉన్న అరవింద్ని అరెస్ట్ చేసినట్టున్నారు, అరవింద్ కుమార్ని. సో ఆయన దానికి లింక్డే. సో అట్లా ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో నెలకు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కేటీఆర్ను ఇతరులను ఆ పార్టీ నేతలను కూడా పొలిటికల్ లీడర్స్ కూడా అరెస్ట్ చేస్తారు. సో దానికి కావాలని డిలే చేస్తున్నారు, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఎలక్షన్స్లో ఉండకూడదు, ఆ లాభం వాళ్ళకి రాకూడదు. సో ఈ కారణాల వల్ల నేనేమంటానంటే పారామీటర్స్ సేమ్ కావంటున్నా. సేమ్ కానప్పుడు డెఫినెట్లీ అడ్వాంటేజ్ అనేది అన్నీ చూశాడు కాబట్టి, దీని ఇంపార్టెన్స్ అందరికంటే ఎక్కువ గుర్తించాడు కాబట్టి రేవంత్ వాడుకున్నాడు. దానికి తగినట్టు ఫలితం కూడా దానికి వచ్చింది. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండింటిని విడిగా మనం ఒకసారి విశ్లేషిస్తే గత మున్సిపల్ ఎన్నికల్లో మా స్ట్రైక్ రేట్ ఎక్కువ అనేది బీఆర్ఎస్ చెప్తోంది. అప్పటితోటి పోల్చుకుని చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దగా విజయం సాధించలేదు అనేది వాళ్ళ వాదన. అట్లా మనం చూడొచ్చు అంటారా? ఎట్లా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళకైతే వచ్చింది కదా. అంటే మీరు కనుక ఇంకా వెనక్కి పోయి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ హైదరాబాద్ ఎన్నికలు చూస్తే 99 ఆల్మోస్ట్ 100 సీట్లు వచ్చేవాడు. అవును, అప్పుడు కూడా ఇదే జరిగింది. మరి కాంగ్రెస్ ఒకటే కదా. మరి చూడండి, తర్వాత లింగోజీ కూడా ఒక అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంచండి. వాళ్ళంతా వాళ్ళకంటే ఇంకా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి కంటే తగ్గినా
వీళ్ళలాగా మీరన్నట్టు 1, 2 సీట్లకు పరిమితం కాలే. ఆ పార్టీ కొన్ని వచ్చాయి. హ్మ్. మేబీ 25, 30% దాకా వచ్చాయి. అది మామూలు పెర్ఫార్మెన్స్ ఏం కాదు. హ్మ్. తీసేయడానికి కూడా వీల్లేదు పూర్తిగా. అంతా కూడా రాదని అనుకున్నాను నేను. ఎందుకంటే హుహు. ఎక్కడ కూడా వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపించలేదు. డబ్బులు కూడా ఆ హ్మ్. రేంజ్‌లో ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే పెట్టలేదు. పార్లమెంట్ తోటి పోల్చుకొని చూస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ చాలా చాలా కనిపిస్తుంది కదా! దాంతో పోలిస్తే ఇంప్రూవ్‌మెంట్ ఉంది గానీ, హ్మ్. పార్లమెంట్ మరీ జీరో గదా! అవును. దారుణం గదా! జీరో. అప్పటికంటే కాస్త రికవర్ అయ్యారు. హ్మ్. కానీ ఈ కవిత ఎపిసోడ్స్ వచ్చి వాళ్ళకసలు లేస్తున్నారంటే మళ్ళీ ఒక బకెట్ నీళ్ళు వాళ్ళ మీద పోసే పరిస్థితి కూడా ఉంది. హ్మ్. సో, మనందరం మాట్లాడడం అవినీతి గురించి చర్చించడం మీద దీనికంటే హ్మ్. కవిత ఒక ఐఏఎస్ సర్టిఫికేట్ ఇచ్చేట్టు ఇస్తుంది. హ్మ్. ఒక అంశం తీసుకుంటే ఆమె వాళ్ళు ఇట్లా చేశారు, అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి అని పేర్లతో సహా చెప్తుంది. హ్మ్. సో, అది కొంత బీఆర్ఎస్‌ని డిమోరలైజ్ అంటే చేసింది. కవిత గారు చెప్తున్న ఆరోపణలు వీటికి ఒక క్రెడిబిలిటీ ఉంటుందా? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆల్రెడీ జైలుకెళ్ళొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయిన పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం కవిత గారనేది చాలామంది విశ్లేషకులు కూడా గతంలో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కవిత గారు చెప్పే మాటలకి లేకపోతే కవిత గారు పార్టీ పెట్టడానికి కావచ్చు, లేకపోతే దీనివల్ల అసలు ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా? కవిత ఇంపాక్ట్ ఏముంటుందని చెప్పడానికి మీకు జనం ఇందాక సీరియస్‌గా తీసుకుంటారా? లేదనిపిస్తోంది. ఎందుకంటే హ్మ్. ఆమె కూడా ఈ ఫ్రేలో చేరింది. హ్మ్. చేరి మొన్న ఆల్మోస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ మాదే అన్నది. హ్మ్. తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ కూడా ప్రెస్ పెట్టి లేదు లేదు ఆమెకు మాకు సంబంధం లేదన్నాడు. వడ్డేపల్లి ఆ! శ్రీనివాస్. ఆ! ఆ తర్వాత వీళ్ళంతా పొలోమంటూ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. హ్మ్. గెలిచిన వాళ్ళు ఉండాలి. హ్మ్. సో, ఏం ఇంపాక్ట్ ఉంటుంది? అది ఇట్లాంటిదే మార్జినల్ ఇంపాక్ట్ తప్ప హ్మ్. ఆమె కోరుకున్నంత ఇంపాక్ట్ లేదు. లిక్కర్ హ్మ్. స్కామ్ మరక ఆమెకు వద్దన్నా తగిలింది. దానివల్ల కొంత ఆమెకు ప్రాబ్లమ్ వచ్చింది. ఇగ పార్టీలో కూడా యాక్సెప్టెన్స్ రాలేదు. హ్మ్. అందులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ బయటికి ఎమర్జ్ అయ్యాయి. హ్మ్. ఈమె ఓపెన్‌గా మారడం మొదలుపెట్టింది. దానివల్ల వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో బయటికి రావడమే కాకుండా ఈమెను సస్పెండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. సో, దీనివల్ల ఆమెకు కూడా పెద్ద అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపియలే. హ్మ్. కొంత ఇంపాక్ట్ ఉందని నేను అన్నాను గానీ, దానివల్ల తుడిచిపెట్టిపోయిందనడానికి వీల్లేదు. హ్మ్. వాళ్ళు మీరే అన్నట్టుగా వాళ్ళు బానే వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ దాంట్లో కంటే హ్మ్. బెటర్ పెర్ఫార్మన్సే ఉంది గదా! అంటే ఇప్పుడు బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు కవిత గారిని నడిపిస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతోంది. అంటే దీనివల్ల బీఆర్ఎస్‌కి నష్టమా? లేకపోతే కాంగ్రెస్‌కి నష్టమా? ఎందుకంటే కాంగ్రెసే కవిత గారి వెనకాల ఉన్నారు అనే ప్రచారం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుందది? ఆ ప్రచారమైతే ఉంది. హ్మ్. ఆమెను వెనకబెట్టి చేస్తున్నారు. బీఆర్ఎస్‌ను డిమాలిష్ చేయడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. హ్మ్. అది అతను ఎంపీ ఎలక్షన్స్‌లో సాధించాడు హ్మ్. కొంతవరకు. కానీ తిరిగి పుంజుకుంది ఆ పార్టీ. అనుమానం లేదు. హ్మ్. దానికి కొంత ఇంపాక్ట్ అనేది ఆమె వల్ల కలిగింది. అది హ్మ్. మనం అవునన్నా కాదని నిజమే అది. సో, అది వాళ్ళు యాంటిసిపేట్ చేసింది కాదు. మనం ఎవరం కూడా ఊహించలేదు. ఆమె అందులో ఉంది. ఆమె ఈ 10 మందిలో ఆమె కూడా ఒక భాగస్వామి అనుకున్నాం తప్ప, హ్మ్. ఆమె దూరం పెట్టారని గాని, లేదా ఉత్తరాల తర్వాత రిలీజ్ చేస్తే తండ్రి దగ్గర రానీయలేదనే విషయాన్ని అప్పుడు ఆ తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత మనకు అర్థమైంది. హ్మ్. సరే ఆమె ఎవరు దీనికి అన్నదానికి తండ్రి భోలాశంకరుడు అనుకుంటూ కొంతమంది పేర్లు చెప్తోంది. అది మనం చెప్పలేం. వాళ్ళే చెప్పాలి. ఆమె కూడా ఇన్‌సైడర్ కాబట్టి. హ్మ్. సో, ఇవన్నీ ఓవరాల్‌గా కొద్దిగా బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ పడ్డది. హ్మ్. దాని ఈ గ్యాప్‌లో బీజేపీ ఎందుకో రావాలా? హ్మ్. వాళ్ళు రావట్లే. అది కానీ బీజేపీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కొంత పికప్ అయింది కదా! అంటే రామచంద్ర చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి 1%, 1.5% గతంలో పోలిస్తే మాకు ఓట్లు ఎక్కువొచ్చాయంటాడు. హ్మ్. అది కాదు కదా! ఓట్లు కాదు సీట్లు ఎక్కువ రావాలా. కార్పొరేషన్ కూడా గెలిచింది కదా! కరీంనగర్. నో డౌట్. ఎప్పుడు నో లేనట్టు ఒక నో చరిత్ర నో డౌట్. సృష్టించింది కదా! అందులో వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి. హ్మ్. అక్కడ బండి సంజయ్ హ్మ్. బానే రిజల్ట్ తీసుకొచ్చాడు. ఇక్కడ అరవింద్ కూడా చాలా మటుకు హ్మ్. సక్సీడ్ అయ్యాడు. ఈ 2 చోట్ల ఈ స్థానికంగా ఉన్న ఈ పవర్‌ఫుల్ లీడర్స్ వల్ల వాళ్ళకి లాభం జరిగింది. హ్మ్. అది చూడాలి. అది రాబోయే రోజుల్లో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్‌లో ఎట్లా ఉంటుంది ప్రభావం? హ్మ్. అంతగా ఉంటుందా? ఎందుకంటే బీజేపీ అనేది అక్కడికి వచ్చేవాళ్ళకల్లా రూరల్ ఏరియాలో తక్కువ. హ్మ్. పట్టణాల్లోనే ఎక్కువ ఉంటుంది తప్ప, ఆ ఏరియాలో ఉండరు. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ అక్కడే ఎ స సా అంటే ఎక్కువ మెజారిటీ అక్కడి నుంచి గెలిచేవాళ్ళు. హ్మ్. సో, మరి ఇదే రిపీట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను అక్కడ కూడా రిజల్ట్. హ్మ్. ఓకే. ఇప్పుడు బీసీ రిజర్వేషన్‌లు అనేది ఒక ప్రధానమైన అంశంగా మనకు మారింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందినట్టు కూడా వస్తుంది. ఈ సర్వే బీసీ రిజర్వేషన్‌లకి సంబంధించి ఎట్లా ఉంటుంది దీని ఇంపాక్ట్? ఎందుకంటే అది ముందరకు వెళ్ళట్లేదు కదా! బీసీ రిజర్వేషన్ యాక్చువల్లీ అమలు అనేది. అఫీషియల్‌గా ఇక్కడి నుంచి వాళ్ళు చట్టం చేసి పార్లమెంట్‌కి పంపించారు. వాళ్ళు టేకప్ చేస్తారని అనుకోను. ఎందుకంటే ఉన్న రాష్ట్రాల్లో హ్మ్. కొంతమంది అపోజ్ ఉన్నారు దానికి. లేకపోతే వాళ్ళు దలుచుకుంటే కాశ్మీర్ చట్టంలాగా కొట్టిపారేసేవాళ్ళు. సో, హ్మ్. దానికి కేంద్రం అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడానికి రాష్ట్రాల్లో చాలా చోట్ల వ్యతిరేకత ఉండడం అనేది కారణం. హ్మ్. సో, ఇది ఇంపాక్ట్. కానీ మీరన్నట్టు నిన్న మొన్న వాళ్ళు పార్టీ పరంగా డిక్లేర్ చేసి ఎక్కువ మందికి బీసీలకు వచ్చేటట్టు చూస్తున్న దానివల్ల హ్మ్. రిజల్ట్ కనబడుతుంది.
హ్మ్. చాలామంది గెలిచారు. ఈవెన్ ఆ 52 కంటే ఎక్కువ పర్సెంట్‌లో గెలిచారు. హ్మ్. అది ఆశ్చర్యం. అది మంచిదే ఒక రకంగా. అంటే చల్లబడినట్టేనా బీసీ రిజర్వేషన్‌లకి అది సంబంధించి? అట్లా చెప్పగలుగుతాం గానీ అంత ఈజీగా హ్మ్. అది రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైన విషయంలో వాళ్ళు అంటే కోరుకుంటారు. పోరాటం అనేది పోరాటం అనేది తగ్గదు. హ్మ్. ఎందుకు తగ్గదంటే చట్టపరమైన న ఇది కోరుకుంటున్నారు వాళ్ళు. చట్టబద్ధత కావాలన్నారు దానికి రిజర్వేషన్‌కి. ఊరికేనే మీరు పార్టీ పరంగా ఇచ్చేసాం అయిపోయిందంటే నడవదు. అది లాంగ్ టర్మ్ స్టాండ్ కాదు. హ్మ్. కాబట్టి వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ లాగా సెపరేట్‌గా వాళ్ళకోటి పొలిటికల్ రిజర్వేషన్స్ లేదా జాబ్స్ రిజర్వేషన్ ఉంటే అది బీసీలకు నిజంగా మీరు ఏదో న్యాయం చేసినట్టు అవుద్ది. దానికి అంత సులభంగా లేదు. హ్మ్. అనుకూలంగా కేంద్రం లేదు. కాబట్టి ఇది ఇట్లనే సాగదీస్తారేమో అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో మనకి రాజగోపాల్ రెడ్డి గారిది. రాజగోపాల్ రెడ్డి గారు రెగ్యులర్‌గా ఇరుకుని పెట్టడం. ఆ! గొంతులో పచ్చి వెలక్కాయలాగా ఆయన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే నాకు మంత్రి పదవి ఇయ్యకపోతే నేనే సీఎం అవుతా, ముఖ్యమంత్రి అవుతా అనేది ఆయన చెప్పడం. మళ్ళీ కాదు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే చాలు అనేది. ఇలా ఎప్పటికప్పుడు మారుస్తుండడం, మాట మారుస్తుండడం. అయితే రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ సర్కార్ మీద ఒక ప్రెషర్ తీసుకురావడం. దీన్ని ఎట్లా చూడొచ్చు? రాజగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తు ఏమయ్యే అవకాశం ఉంది? ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది? పార్టీ మారే అవకాశం ఏదైనా ఉందా? చెప్పలేవు. నేను ఇంతకుముందు కూడా ఒకసారి అన్నా ఆయన సామాన్యుడేం కాదు. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు మునుగోడు బై ఎలక్షన్‌లో ఉన్నాను కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి చీఫ్ ఆ! ఎలక్షన్ ఏజెంట్‌గా 2 పనిచేశారు. టైమ్స్ ఉన్నాను. హ్మ్. బీజేపీలో ఉండి ఉన్నా, కాంగ్రెస్‌లో ఉండి ఉన్నా. హ్మ్. కొంతవరకు ఆ సైకాలజీ తెలుసు. అందుకని హ్మ్. నేను క్లాక్ టవర్ నల్గొండ అవును. నా యాత్రలో హ్మ్. అక్కడ సెన్సేషన్ అయిందది. ఇగ ఊరుకునేవాడు గాదు. ఇస్తే మంత్రి పదవి ఇస్తే ఏం కాదు గానీ, లేదా 3 నెలల్లో సర్కార్‌నే కూల్చేటువంటి ప్రయత్నం చేస్తాడన్నా. అవును. అదో పెద్ద ఆయన సెన్సేషన్, వెనకాల చర్చ. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. ఉన్నారన్నారు. 30 మంది దాకా చెప్పాను. హ్మ్. అది ఇప్పుడు సడెన్‌గా ఆయన మరి ఆ మాట అన్నాడు. హ్మ్. ఒక రకంగా నేను అన్నదాన్ని హ్మ్. రాటిఫై చేస్తున్నాడు ఆయన. ఏదో ఊరికే ఉండే వ్యక్తి కాదన్నదాన్ని. హ్మ్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మంత్రి పదవి ఇస్తే లేదా మనమే సీఎం పదవిని గుంజుకుందాం అంటున్నాడు. హ్మ్. అది మరి మీరేదో స్పేడ్ వర్క్ చేయకుండా హ్మ్. జస్ట్ లైక్ దట్ ఒక అంత బాధ్యత కలిగినట్టు వ్యక్తి మాట్లాడాల్సిన అంశం కాదు కదా! హ్మ్. సో, అది ఏదో నిప్పు ఉంది. అందుకనే ఆ పొగొస్తుందని మనం అనుకోవాలి. మీరు ఈ మధ్య కలిసారా ఆయన్ని? ఆయన ఈ మధ్య కాలం ఈ మధ్య హ్మ్. కాలం. కానీ నాకు తెలుసు ఆయన సైకాలజీ ఎట్లుంటదో. హ్మ్. అయితే వెంకటరెడ్డి ఆయనకి అడ్డం వస్తున్నాడు అన్నా కాబట్టి. హ్మ్. ఒకవేళ కాంగ్రెస్ రిషఫుల్ చేస్తే కొంతమంది తొలగించి కొత్త వాళ్ళని అకామిడేట్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం నా ఉద్దేశంలో వెంకటరెడ్డిని తీసేసి ఈయనకిస్తారు. హ్మ్. అదొకటే పాసిబిలిటీ. వెంకటరెడ్డి ఊరుకుంటాడా? అది వేరే సబ్జెక్ట్ మళ్ళా. హ్మ్. కానీ ఒకప్పటి వెంకటరెడ్డి కాదు కదా! హ్మ్. ఆయన వీక్ అయ్యాడు. హ్మ్. చాలా వీక్ అయ్యాడు. జిల్లాలో తన ఆధిపత్యాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నప్పటికీ, హ్మ్. తమ్ముడి విషయంలో వచ్చేవరకల్లా ఇబ్బంది ఎదుర్కొంటాడు ఆయన. హ్మ్. ఆయనకి ఇంకేదో పదవి ఇస్తారు కావచ్చు. ఈక్వలెంట్ అకామిడేషన్‌కి అంటే అదో. ఒకానొక టైంలో మునుగోడు బై ఎలక్షన్స్ జరిగినప్పుడు వెంకటరెడ్డి గారు కూడా పార్టీ మారతాడా? బీజేపీకి వచ్చేస్తాడా? అని ప్రచారం కూడా జరిగింది కదా! నిజమే. వాళ్ళిద్దరి మధ్య అప్పుడు మంచి సంబంధాలు ఆలోచించాడు ఆయన. బానే ఉన్నాయి. ఉన్నాయి. అప్పుడు హ్మ్. ఆలోచించాడు ఆయన. హ్మ్. తమ్ముడితో పాటు తను కూడా వెళ్ళిపోతే బాగుంటుందా అనేటువంటి ఆలోచన వెంకటరెడ్డి గారు చేశాడు. బీజేపీ కేంద్ర మంత్రులను కూడా ఆ! కలిసాడాయన. అయితే కలిసాడు. ఢిల్లీ నియోజకవర్గం పోయి డెవలప్‌మెంట్ కలిసాడు. కోసం అని జెప్పిండు. అని తర్వాత దానికి క్లారిటీ ఇచ్చాడు. హ్మ్. బట్ ఆయన డెఫినెట్‌లీ ఆ ప్రయత్నం చేసి తర్వాత ఆగిపోయాడు. హ్మ్. ఆగిపోవడం వల్ల ఆయనకు లాభం జరిగింది. ఆయనకున్న స్టేచర్‌కి, ఆ జిల్లాలో ఉన్నటువంటి పట్టు ఉంది అతనికి. హ్మ్. అది తీసి పారడానికి వీల్లేదు. మీరే అన్నట్టుగా. ఊరుకుంటాడా వెంకటరెడ్డి అన్నట్టుగా. హ్మ్. ఆ పవర్ ఉంది. కాబట్టే వీళ్ళు మంత్రివర్గంలో ఆయనకి స్థానం కల్పించారు. ఈరోజు మరి ఆయన తీయాలంటే పెద్ద సమస్యే. హ్మ్. మరి అది చేయకపోతే ఈయన సమస్యే. హ్మ్. ఈ సమస్య ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఈయన ఏంటంటే అంటే 30, కొంత 40 వర్క్ మీరు ఇందాక మాట్లాడుతూ కొంత వర్క్ చేస్తున్నాడు ఈయన అని చేస్తున్నాడు. చెబుతున్నారు. ఏం వర్క్ చేస్తున్నాడు. చేస్తున్నాడాయన? నేనంటాం రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాడు ఎమ్మెల్యేలతో. ఎవరితోటి? మహబూబ్‌నగర్‌లో ఉన్న ఎమ్మెల్యేలు 12 మందితో ఉన్నాడు. నల్గొండలో ఉన్న వాళ్ళతో ఉన్నాడు. హ్మ్. చుట్టుపక్కల రంగారెడ్డి వాళ్ళతో ఉన్నాడు. హ్మ్. నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు హ్మ్. రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాడు. అంటే ఎలక్షన్ అసంతృప్తులతోటా? టైమ్‌లో రేవంత్ వ్యతిరేక కొంత వర్గమా? కొంత వ్యతిరేకం ఉంది హ్మ్. వర్గంలో అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్ఎం సాంబశివరెడ్డి ఓపెన్ ఆర్టికల్ రాసాడు అని హ్మ్. అనుకున్నాం. హ్మ్. ఓపెన్‌గా నేను ఉత్సవ విగ్రహమే హ్మ్. ఆఫీస్‌లో తిరిగిపోతే డబ్బులు లేవంటున్నారు. ప్రజలు తిరిగిపోతే ఒకటికి 2 సార్లు కాగితాలు తీసుకుంటారు. తర్వాత హ్మ్. దే ఆర్ డిమాండింగ్ యాక్షన్. సో, నేను ఏం చేసే పరిస్థితిలో లేను. నిధులు లేకపోవడం వల్ల ఉత్సవ విగ్రహం అన్నాడు. హ్మ్. కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నవాడు. నేను ఉత్సవ విగ్రహం అంటే మీకు ఎంతమంది ఉన్నారు చెప్పండి అట్లా? వీళ్ళిద్దరికి సంబంధాలు ఎక్కడ బీజేపీలోనా? ఆ! హ్మ్. అది వేరు. అది ఇంకా యాంగిలు. హ్మ్. బట్ ఇద్దరికీ ఇంటిమేసీ ఉంది. అందులో అనుమానం లేదు. అవును. అవును. అయితే ఈ ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్‌లో ఆయనంటే ఆర్టికల్ రాసాడు గానీ, రాయకుండా అసంతృప్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్యలో ఈ ఆర్టికల్ ఎనక ముందు మనం అరవింద్ రెడ్డి అనుకుంటా గదా! హ్మ్. ఆయన ఇంట్లో 10 మంది అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి దగ్గరికి హ్మ్. 10 మంది పోయి మీటింగ్ పెట్టడం. హ్మ్. అట్లా కాదు ఇట్లా అని వాళ్ళు క్లారిటీ ఇవ్వడం. ఇవన్నీ అంటే కొంత ఏదో గొడవ ఉంది అందులో ఇంటర్నల్ పాలిటిక్స్‌లో అని మనకు అర్థం కావడానికి హ్మ్. ఇవన్నీ కూడా సూచికలు. హ్మ్. అందువల్ల నేను అనుకోవడం ఆయన ఆ నిప్పు లేనిది ఆ
పొగ అయితే రాదు. అంటే టచ్‌లో మీరు ఇందాక చెప్తూ హ్మ్. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ యాహ్! ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన 2 పేర్లు కూడా మహబూబ్ నగర్‌కి అవును. చెందిన వాళ్ళు. ఇక నల్గొండ, రంగారెడ్డిలో ఎవరుండే అవకాశం ఉంది? రంగారెడ్డిలో అసంతృప్తిలో మరి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నాడుగా. హ్మ్. తనకి ఇయ్యకపోతే అడుగుతున్నాడు కదా ఆయన కూడా. ఆయన అడుగుతున్నాడు కదా! హ్మ్. ఇయ్యకపోతే ఆయనది గొడవే కదా! హ్మ్. సో, అతను కూడా ఈయన క్లోజే. హ్మ్. ఇద్దరు కలిసి ఇద్దరికి రాలేదనుకోండి, హ్మ్. ఏదో ఒక సీరియస్ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. ఉంది. మల్రెడ్డి వెనకాల జానారెడ్డి ఉన్నాడు కదా! చెప్తున్నా హ్మ్. మీకు ఇట్లా రకరకాల గ్రూపులు, దాని వెనక మనుషులు, టాప్ లీడర్స్ కొంతమంది, హ్మ్. గతంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ కలగాపులంగా ఉందక్కడ. హ్మ్. సో, అది కాదనడానికి వీల్లేదు. ఏదైనా వాళ్ళు అక్కడి నుంచే ఇదంతా స్టార్ట్ అవుతుంది. నల్గొండ హ్మ్. అండ్ మహబూబ్‌నగర్ నుంచే స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటు అంటూ స్టార్ట్ అయితే. హ్మ్. దానికి నాయకత్వం మరి ఈయనే వహిస్తాడని అనిపిస్తుంది. ఆయన చెప్పేదాన్ని బట్టి. హ్మ్. ఈయనే లీడరు. హ్మ్. ఓకే. ఈ ఇప్పుడు మాత్రం కూడా అనలే గతంలో. హ్మ్. నవ్వి ఊరుకున్నాడు కామెంట్ అడిగితే, నా కామెంట్ మీద. హ్మ్. ఇవాళ ఫస్ట్ టైము మంత్రి అయిపోతే ఏ పేరు ఏముంది, మనమే గుంజుకుందాం సీఎం చైర్ అన్నాడు. హ్మ్. అది పెద్ద మాట అది. చిన్న మాట కాదు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఒక 3 జిల్లాల్లో ఒక 5గురు, 6గురు కనిపిస్తున్నారు. ఎట్లా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది? ఈజీ కాదు. మరి ఎందుకన్నాడో తెలీదు. హ్మ్. నాకు తెలిసి 30 మందితో టచ్‌లో ఉన్నాడు. ఉన్నాడు 30 మందితోటి. 30 మందితో ఉన్నాడు ఆయన గ్యారంటీ. ఆ హ్మ్. 30 మంది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పలేను గానీ, హ్మ్. నా అంచనా ప్రకారం 30 మెంబర్స్ మినిమమ్. హ్మ్. ఎందుకంటే ఆయన ద్వారా లాభం పొందిన వాళ్ళు. ఎటువంటి ఎటువంటి లాభం పొందుంటారు? ఎలక్షన్స్‌లో మనకి ఎలక్షన్స్‌లో ఫండింగ్ గదా! ఫండింగ్ ఇంపార్టెంట్. చేసాడా ఆయన? అందరికి చేసాడు. ఆ 30 మంది తను అంటున్న 30 మందికి ఫండింగ్ చేసాడు. ఓహ్! అదే ధైర్యమా? తిరిగాడు గూడా కొన్ని చోట్ల. ఓకే. ప్రచారానికి గూడా పోయొచ్చాడు. హ్మ్. అది గూడా అడ్వాంటేజ్ గదా! హ్మ్. అంటే చేతిలో లిస్ట్ ఉందొకటి. ఉంది ఆయన దగ్గర హ్మ్. లిస్ట్ ఉంది. హ్మ్. రెగ్యులర్ టచ్‌లో ఉన్నాడనే మాట. అందుకే అన్నా క్లాక్ దగ్గర నేను. హ్మ్. నాకు తెలిసి ఆయన రెగ్యులర్ టచ్‌లో ఉన్నాడు చాలా మందితో అన్న. హ్మ్. అండ్ హి డిడ్ంట్ డినై ఇట్. హ్మ్. ఆ తర్వాత చాలా చర్చ 1 వీక్ అంతా రభస అయినా, లేదు దిలీప్ గారు ఏం మాట నాకు తెలీదు. నేను హ్మ్. ఖండిస్తున్నాను ఒక మాట అనలే. హ్మ్. చూసారా అబ్జర్వ్ చేసారా? అటువంటి అంటే మీరు చెప్తుంది రాజగోపాల్ రెడ్డి గారు తిరుగుబాటు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది అనేది యాహ్! చెబుతున్నారు. యాహ్! అంటే వీళ్ళకి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ ఆయనకి బీజేపీ తోటి సంబంధాలున్నాయి. బీజేపీ నుంచే ఆయన వచ్చాడు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత హ్మ్. బీజేపీకి వెళ్ళాడు. మునుగోడు నుంచి బై ఎలక్షన్స్‌లో పోటీ చేశాడు. తర్వాత ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్‌లోకి వచ్చిన పరిస్థితి. వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఒకవేళ తిరుగుబాటు చేస్తే? ఎవరిది? రాజగోపాల్ రెడ్డి గారికి సపోర్టు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ రాజకీయాలను ఎట్లా బీజేపీ, చూస్తుంది? బీఆర్ఎస్ అంటారా? హ్మ్. వాళ్ళు ఈ గవర్నమెంట్ కూలిపోవాలని చూస్తారు కదండీ! హ్మ్. డెఫినెట్‌గా ఎంకరేజ్ చేస్తారు. మీరే అన్నట్టుగా ఆయన బీజేపీ నుంచి పోటీ చేసాడు. వెంటనే 1 ఇయర్‌లో వాడు కాంగ్రెస్ నుంచి చేసాడు. అవును. టాప్ లెవెల్‌తో డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడగలిగే సత్తా ఉంది అవును. ఆయనకి. హ్మ్. హోమ్ మినిస్టర్ గాని, ఇతర లీడర్‌తో డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడగలిగే శక్తి ఉంది. కానీ ఆ ఫ్యాక్షన్ ఎంత? 10 మంది వస్తారా? 20 మంది వస్తారా? వాళ్ళు మరి మీరన్నట్టు బీజేపీ ఎంకరేజ్ చేస్తదా? బీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తదా? అది బిగ్ క్వెషన్ అది. హ్మ్. బట్ నా ఉద్దేశంలో రేపు రాబోయే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ గానీ, ఎంపీ ఎలక్షన్స్ గానీ వీళ్ళకి రిజల్టెంట్ కావాలంటే ప్రీపోల్ అలయన్స్ ఉంటుందో లేదో నాకు తెలీదు గానీ, హ్మ్. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ ఉండాల్సిందే. హ్మ్. ఇది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. అంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాము. ఇప్పుడు అది పార్టీ మారిన జరిగిందనుకోండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కొచ్చిన పార్టీ మారిన ఫిరాయింపుల నిరోధక చట్టం వాళ్ళకి వర్తించలేదు. కేవలం ఇద్దరిదే పెండింగ్ ఉంది. ఖైరతాబాదు అదేవిధంగా కడియం శ్రీహరి ఆహ్, ఈ 2 నియోజకవర్గాలు పెండింగ్ ఉంది. వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ మనం జగిత్యాలలో చూస్తున్నాం జీవన్ రెడ్డి, సంజయ్ వీళ్ళ గొడవ. ఆ! ఎలా ఉండే అవకాశం ఉంది? అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఈ ఫిరాయింపు పార్టీ మారిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ లీడర్‌లది. మీకు చాలా చోట్ల జరుగుతోందది. హ్మ్. బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళను అంత ఈజీగా వాళ్ళు లోకల్ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. హ్మ్. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అసలు చేయరు. సో, వాళ్ళకి పెద్ద పీట వేయడం అనేది ఒక పెద్ద న్యూసెన్స్ అయ్యి జీవన్ రెడ్డి అయితే క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును. నేను సీనియర్ ఇన్నేళ్ల నుంచి ఉన్న మమ్మల్ని కాదని కొత్తగా గొడవ బాయ్‌కాట్ కూడా చేసాడు. అవును. అసలు పార్టీలో ఉన్నా పోనా అనేటువంటి మాటలు మాట్లాడాడు. హ్మ్. సో, ఇదంతా తీవ్ర ప్రభావాన్ని బయటని తీసుకున్నప్పుడు ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు. హ్మ్. లేనప్పుడు ఏముంటుందిలెండి పెద్ద పట్టించుకోరు. అంటే ఎవడొచ్చి దీన్ని ఏఐసీసీ ఎలా చూస్తుంది? ఇప్పుడు దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారి విషయంలో జీవన్ రెడ్డి గారు పార్టీ మారొచ్చు, పార్టీలోంచి బయటకొచ్చేస్తాడు అన్న ఒక అనుమానంతోటి ఏఐసీసీ కేసీ వేణుగోపాల్‌ని ఆయనతోటి మాట్లాడడానికి పంపించింది. ఆయన వస్తూ మధ్యలోనే మనం వెనక్కి వెళ్ళిపోయాడు జీవన్ రెడ్డిని కలవకుండా అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి అంటే ఫిరాయింపులు చేసిన వాళ్ళ పరిస్థితి, ఆ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని ఏఐసీసీ ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? అంటే గెలిపే అక్కడ ఇంపార్టెంటా? అంతే కదా! ఇప్పుడు హ్మ్. గెలిచి వచ్చాడు. ఇక దాన్ని అకామిడేట్ పాత చేయక వాళ్ళనేది తప్పదు. ఏముండదింక. పాత వాళ్ళనే అంత ఈజీ కాదు. హ్మ్. వీళ్ళకి కాస్తో కూస్తో కాంప్రమైజ్ కావాల్సిందే. హ్మ్. అది మరి ఇప్పుడున్న దాని డైరెక్షన్ ప్రకారం హ్మ్. స్పీకరు ఏమన్నాడు అసలు వాళ్ళు పార్టీ మారలేదన్నాడు. హ్మ్. 8 మందిని. ఎందుకంటే కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. హ్మ్. ఇద్దరి మీద ఆయన వాళ్ళు మారలేదనకుండా
వాళ్ళు బీఫామ్ తీసుకుని పోటీ చేసిన ఆయన ఉన్నాడు అందులో. ప్లస్ ఒకటేమో నేను కూడా ప్రభు గారు సంతకం పెట్టినట్టాడు ఉమ్, సాక్షిగా ఎవరు శ్రీహరి గారు. ఈ 2 వాళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా అంటే ఫిజికల్‌గా కాంక్రీట్‌గా కనపడుతున్నారు. ఉమ్, అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పార్టీ మారలేదు, ఆ పార్టీలోనే ఉన్నారట అని చెప్పి స్పీకర్ ఆ కారణం మీద అని మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులకే వాళ్ళు టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇప్పించుకున్నారు. జీవన్ రెడ్డి గారు అదే కదా! అవును. వాళ్ళ అవన్నీ ఇవ్వడం లేదా జీవన్ రెడ్డి గొడవ పెడుతున్నాడు. జీవన్ రెడ్డి ఏమో స్వతంత్రులు ఇండిపెండెంట్ గా పోటీ ఇండిపెండెంట్‌గా చేయించాడు చేయించి పాపం. చేయించి ఉమ్, గెలిపించాడు కొందరిని. అవును. ఆ హోల్డ్ చూపించాడు ఆయన. సో అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. ఉమ్, ఒకసారి గెలిచిన అతను ఎందుకంటే అంతకుముందే రైవల్రీ ఉంది కదా! కాంటెస్ట్ చేసినప్పుడు. ఉమ్. ఆ రైవల్రీలో 2 వర్గాలు విడిపోతారు. ఇట్లా ఎలక్షన్ టైంలో వాళ్ళని తిట్టారు, ఆ! వాళ్ళే ఇప్పుడు ఈ మళ్ళీ పార్టీలోకి ఇప్పుడు వచ్చారు. వీళ్ళని మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ, అంత ఈజీ కాదు మోయాలంటే. అవును. ప్రతి దాంట్లో వాళ్ళు అది పోటీ జీవన్ రెడ్డి పడాలి. అసలు పిసిసి ప్రెసిడెంటే అవుతాడు అనుకున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఒకానొక అవ్వక దశలో ముందు ఒక ఒకానొక టైంలో. దశలో ఆయన ఉండే. ఎందుకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తి ఆయనకే ఇవ్వచ్చు సీనియారిటీ అనేది కూడా ఉంది. జరిగింది. ఏ పార్టీకి పోయినోడు కాదు, బయట నుంచి ఉమ్, వచ్చినోడు కాదు. ఉమ్. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన అందులో ఉన్నాడు. సో నేను కూడా అనుకున్నా హిస్ నేమ్ మే బి కన్సిడర్డ్. పత్రికల్లో వచ్చింది జీవన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అని. నేను అడిగాను కూడా, ఏంటి మీ పేరు వస్తుందని. అంటే ఆయన అన్నాడు, హే నాకెవడు ఇస్తాడన్నా అన్నాడు. ఉమ్, ఆయన చెప్పిన మాట చెప్తున్నా, నాకెవడు ఇస్తాడన్నా అన్నాడు. ఉమ్. సీనియర్ క్యాస్ట్ రెండు ఉన్నాయి కదా. అదే అదే. సో ఉమ్, అట్లా ఈ ఈ రిఫ్ట్ ఉంటుంది మీకు. ఎవరైనా బయట నుంచి తీసుకున్నప్పుడు స్థానికంగా ఉన్న నేతలకు, బయట నుంచి వచ్చిన నేతలకు ప్రతి ఎందుకంటే ఇక్కడ పైకంటే కింద గ్రాస్ రూట్లోనే తగులాటలు ఎక్కువ. ఉమ్, ఆడ ప్రతి పోస్ట్‌కి పోటీ పడుతుంటారు. అవును. అది మీకు గ్రామ లెవెల్‌లో, జిల్లా స్థాయిలో ఈ కీచులాటలు, కొట్లాటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఉమ్. సో అందువల్ల ఆ రభస అనేది జరుగుతుంది. ఖైరతాబాద్ దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ కడియం కడియం శ్రీహరి, ఇద్దరు అక్కడ బై పవర్ఫుల్. ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? నేనైతే అనుకుంటున్నా అది వాళ్ళు రిజైన్ చేయక తప్పదని. ఉమ్, ఇక్కడ ఒక ఆయన డైరెక్ట్ బీఫామ్‌తో పోటీ చేశాడు. ఉమ్, లేదు లేదు ఆ పార్టీలో ఉన్నా అనడానికి వీలు లేదు. ఉమ్. ఒక ఆయన కూతురు ఇద్దరు దానిలో చెబుతున్నారు కదా, మేము బీఆర్ఎస్ ఆ! లోనే ఉన్నామని చెబుతున్నారు అంటున్నారు కదా. కానీ సరిపోదు అది. ఉమ్, ఎవిడెన్స్ ఉంది కదా! వాళ్ళ దగ్గర ఏమి లేదు ఎవిడెన్స్. రైటింగ్‌లో ఉన్నది కాదు. మేము ఎప్పుడు పోయామన్నారు అయిపోయింది ఆడికి. ఉమ్, ఈ స్పీకర్ కూడా యాక్సెప్ట్ చేశాడు. వీళ్ళది కాదు. వీళ్ళది ఎదురుగా కనపడుతుంది. స్పీకర్ కూడా చుట్టుకుంటుంది అది. మరి అంత బ్లాటెంట్‌గా వాళ్ళు లేదంటే ఇదే పార్టీలో ఉన్నారని చెప్పడానికి అవును. కష్టం. బీఫామ్ తీసుకొని కాంటాక్ట్ చేసిన ఎట్లా అంటారు మీరు? ఉమ్, సో దానివల్ల అది ఈవెన్ కోర్ట్ మే టేక్ సీరియస్ అబ్జెక్షన్ తర్వాత. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జడ్జిమెంట్ ఉంటుంది. ఈ ఇద్దరి విషయంలో అందుకే ఆయన ఆచితూచి స్పందిస్తున్నాడు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ మీద ఎట్లా ఉంది గ్రిప్? ఏ క్యాబినెట్ అందరు సీనియర్లు అయిపోయారు. పెద్దగా అతన్ని పట్టించుకుంటున్నట్టు అనిపించట్లేదు. బట్ ఎవరైతే సీఎం ఉంటారో ఆటోమేటిక్గా గ్రిప్ ఉంటుంది, అటు లార్జ్ ఎక్స్టెంట్ ఉంటుంది. కానీ మన ఆ క్యాబినెట్ సమావేశాలు మీ డీటెయిల్స్ ఇవి చూస్తుంటే ఆయన వస్తుంటే ఒకళ్ళు కూడా లేచినప్పుడు అట్లా అలాగే ఇప్పుడు చూస్తున్నారు. అదే మీరు ఇమాజిన్ చేయండి, అంతకుముందు కేసీఆర్ అనేవాడు క్యాబినెట్ సమావేశాలు వస్తున్నాయంటే ఇట్లా ఎంటర్ కానీ మొత్తం ఆయన కూర్చునేంత వరకు పెద్దవాళ్ళు లేచిన పడేవాడు. ప్రాంతీయ పార్టీ కదా అది. చెప్తున్నా, ఆ, ఆ రెస్పెక్ట్ ఇప్పుడు ఎక్కడుంది అసలు? అందరు తరగతి చూస్తున్నారు సీఎం వస్తుంటే. ఉమ్, అది బ్యాడ్ సిగ్నల్ అది. ఉమ్, బట్ అంత మాత్రం చేత అతనికి పవర్ లేదని కానీ అతను చెప్పిందే అంటే అతను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తారన్నది మనం అనడానికి వీల్లేదు. డెఫినెట్లీ సీఎం ఇస్ సీఎం. సీఎంకున్న పవర్ వేరు. అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు యుఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ నైని స్కామ్ బయటపడడం, ఆ టైంలో బట్టి విక్రమార్క గారు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళంతా ఒక చోట కలవడం, దాన్ని వాళ్ళు ఖండించారు. ఏదో సింగరేణి విషయంలో మాట్లాడడానికి అని చెప్పారు వాళ్ళు. ఇలాంటి పరిణామాలను ఎట్లా చూడాలి? జరిగింది కోల్ స్కామ్లో మీకు ఉమ్, ఇద్దరు మంత్రుల మధ్య అది పోరాటం లాగా జరిగింది. అది ఉమ్, నీ కాంట్రాక్ట్ నాకు కాంట్రాక్ట్ అని ఉమ్, ఎవరికి ఇచ్చావు ఎవరికి లేదు, పెద్ద గొడవ అయింది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి కోమటిరెడ్డి విక్రమార్క గారు. వెంకటరెడ్డికి వాళ్ళ బ్రదర్ అనిల్కి మొదటి నుంచి కూడా 10-20 ఏళ్ళ నుంచి ఉమ్, ఓవర్బర్డన్ తీసే కాంట్రాక్ట్ ఉంది. సుశీల్ జార్ఖండ్ సుశీల్ ఇన్ఫ్రా అన్నది అతని కంపెనీ. అది అవును. అనిల్ కంపెనీ. అనిల్దా? అనిల్ అన్నది ఓకే. అప్పుడు కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మునుగోడు ఎలక్షన్స్ అది కూడా టైంలో అనిల్దే. అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిది అన్నారు అన్నారు కానీ contract. రాజగోపాల్ చెప్పాడు, ఉమ్, నీకు కనీసం డైరెక్టర్ కూడా లేదు అందులో అని. ఆ. మా వాళ్ళదే డెఫినెట్లీ కంపెనీ. కానీ అప్పట్లో మునుగోడు బై ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి కారణం అదే. అదో కారణం. అది అంటే బాగా ప్రచారం బీజేపీకి చేశారు. వెళ్ళడానికి అక్కడ కాంట్రాక్ట్ ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నారు అనేది దక్కించుకొని ప్రచారం పోయాడని జరిగింది. ఆ కండిషన్ మీద వెళ్ళాడని బాగా గొడవ అయింది. ఆ, క్లారిటీ కూడా ఇచ్చాడు ఆయన, అసలు ఆ కాంట్రాక్ట్ నాకు సంబంధం లేదు, డైరెక్ట్ కూడా కాదు అందులో. ఓకే. నిజమే, డైరెక్టర్ కూడా కాదు. ఉమ్, కానీ వాళ్ళ బ్రదర్ది అనిల్ కుమార్ది, వాళ్ళ కొడుకు కూడా అందులో డైరెక్టరే. ఉమ్, ఎవరు రాజ్ కుమార్ మన అవును. కోమటిరెడ్డికి వాళ్ళ కొడుకు కూడా ఉమ్, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఉమ్. రాజగోపాల్ రెడ్డి గారి కొడుకు రాజగోపాల్ కొడుకే. ఉమ్. అనిల్ ఏమో అసలు వాళ్ళ డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. మన డైరెక్ట్స్ ఈయన లేడు, ఆయన ఉన్నాడు, బాబు ఉన్నాడు. సో అది నాది ఈయనది కాకపోయినా వాళ్ళ స్టేక్స్ ఉన్నాయి. అది ఆ కాంట్రాక్టింగ్ అసలు ఇప్పటికి కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదని విన్నాను.
ఓ 20,000 కాంట్రాక్ట్ ఇది. ఈ లోపల ఉమ్, ఆయన కాంగ్రెస్కి వచ్చాడు. ఉమ్, మళ్ళా మొన్న 9లో వచ్చేవరకల్లా ఉమ్, సుషి కూడా పార్టిసిపేట్ అయింది. అటు బట్టికి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. ఉమ్, సీఎం సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. ఉమ్, ఈ మధ్యకాలంలో మీకు జ్ఞాపకం ఉంటే ఫస్ట్ 2007లో సుప్రీంకోర్టు అంతవరకు యూపీఏ 1లో అలాట్ అయిన కోల్ బ్లాక్స్ అని క్యాన్సిల్ చేసింది. ఉమ్, చేసి ఏమన్నదంటే ఎన్ని అలిగేషన్స్ వస్తున్నాయి, మీరు ఫ్రెష్గా ఈ సిస్టమ్ని మార్చండి, కొత్త గైడ్ లైన్స్ ఫాలో చేయమంటే వాళ్ళు 1 ఇయర్లో కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. ఆ ఉమ్, గైడ్ లైన్స్ ప్రకారం ఒక దగ్గర మీరు ఏదైనా ప్రైవేట్ బ్లాక్ కనుక ఉందనుకోండి, దాంట్లో ఉన్నటువంటి మొత్తం నిల్వల యొక్క వాల్యూని మీరు అంచనా వేయాలి. విజిట్ చేయాలి. విజిట్ చేయాలని ఒక కండిషను. ఉమ్, ప్లస్ అక్కడ ఉన్నటువంటిది అంత 100 కోట్లకు సంబంధించిన కోల్ ఇందులో నుంచి వస్తుందని ఒక అంచనా వేయాలి మీరు. ఉమ్, 100 కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు. దానికి కాస్ట్ అండ్ డిపాజిట్ 100 crores కట్టాలి మీరు. 10% ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్. ఉమ్. అంటే మీరు అంచనా వేస్తారు కదా 1000 కోట్లు 2000 కోట్లు, దాని 10% మీరు ఖచ్చితంగా ధరావత్తు, ధరావతి ఉమ్, కట్టాలి. ఉమ్, కడితేనే మీకు పార్టిసిపేషన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎంతమంది కడతారు? ఉమ్. కోర్లు ఇవన్నీ కూడా కాస్ట్లీ మెటల్. కాంట్రాక్ట్ వేసేవాళ్ళు లాభాలు కూడా అలాగే ఉంటాయి కదా, వాళ్ళు పెద్ద పెద్ద అవ్వాలంటే ఆ companies ఏ కదా వచ్చేది. కాంట్రాక్ట్లో మీకు 10% వేయడం అంటే 100-200 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టి ఉమ్. మీరు చూస్తుండాలి 3 నెలలు. మీ సక్సెస్ అయినా ఇంకోటైనా మీకు రిటర్న్ రావడానికి 3 నెలలు పట్టుద్ది. ఆ వేల కాంట్రాక్ట్ చేయడానికి ఆ. వందల్లో ఏముంది పెద్ద విషయం. ఏముంది అని చెప్తున్నాం మనం. ఉమ్. మామూలు అయితే వేయలేరంటున్నాయి. అవును. అప్పటికి ఇప్పుడు పెద్ద పరిస్థితులు మార్పు లేదు. ఉమ్, మంత్రులు పోటీ పడాల్సిందే. ఉమ్, వాళ్ళకున్న మంత్రి ఇది. అంతమంది బట్టి అసలు కోల్ బిజినెస్లో ఎక్కడాడు? ఉమ్, నెవర్ దే. అట్లీస్ట్ ఈ అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళకు ఉమ్, ఒరిస్సాలో కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో. సో వీళ్ళకున్న అనుభవం బట్టికి లేదు మరి. అయినా బట్టి కూడా అందులో దిగి నానా రభస అయింది ఆఖరికి అది. అవును. సో ఇవన్నీ ఉన్నాయి అందులో వాస్తవాలు. అంటే డిఫరెన్సెస్ మినిస్టర్ల మధ్య డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. కనబడుతున్నాయి కదా మనకు. ఇద్దరు ఆల్మోస్ట్ గొడవపడి వాళ్ళ వీళ్ళంతా దగ్గర కూర్చొని ఉమ్, మీరన్న మీటింగ్ కాంప్రమైజ్ చేసి వీళ్ళందరినీ అట్లా ఇట్లా సెటిల్ చేశారు. ఆ సెటిల్మెంట్ అయింది అన్నమాట మనం పేపర్లో చూసాం. ఉమ్. ఎందువల్ల సెటిల్మెంట్ అంటే రద్దు అవ్వడమే, రద్దు అయింది. అవుతుంది, మళ్ళీ పోటీ పడతారు. కాంట్రాక్ట్ నేను అన్నట్టు ఉమ్. ఎవరు 10% డిపాజిట్ కడితే వాడికే వస్తుంది. అండ్ వేరే వాళ్ళు వేసే పరిస్థితి లేదు కదా. నెక్స్ట్ వేరు కదా. మాట్లాడుకున్నప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసి కాంట్రాక్ట్ వేయాలి. దక్కించుకుంటాయి, అక్కడ ఒక కంపెనీగా ఫ్లోట్ అయ్యి. యా- ఇప్పుడు కనుక కొన్ని చోట్ల ఇది కొత్తగూడలో 2.5 ఏళ్ళు నువ్వు 2.5 ఏళ్ళు నేను అన్నట్టు అవును, కార్పొరేషన్. ఈ కోరు కూడా అట్లే కొంతకాలం నీకు కొంతకాలం నాకని పంచుకోవాల్సి వస్తుంది. సో లేకపోతే 50-50. అండర్స్టాండింగ్ కూర్చోమని ఇప్పుడు స్టేట్మెంట్ వచ్చింది మంత్రులది. వీ హ్యావ్ కమ్ టు అండర్స్టాండింగ్ అని వాళ్ళ స్టేట్మెంట్. ఏంటి అండర్స్టాండింగ్? రద్దు చేయడం కాదు కదా, అవును. మళ్ళీ వస్తుంది మన ఇద్దరం వెళ్దాం ఇంకోటి ఆనియమని. ఆ, ఒకప్పుడు రాయలసీమలో ఉండేది ఇది ఆ, ఫ్యాక్షన్ కూడా. వాళ్ళు అసలు వాడు టెండర్కి పోదామంటే వాడు పోయేవాడే కదా అడిగి. ఎవడు అడుకునేవాడు చాలా ఫోన్ చేసిన అయిపోయాడు, లేకపోతే తను ఎవరు పట్టుకుని ఉమ్, వాళ్ళు మంత్రి ఆ ఏరియాలో ఉన్నవాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు డిసైడ్ చేస్తే వాడికే టెండర్ రావాలి తప్ప ఉమ్, అట్లుండేది మాఫియా. అది మీకు ఇక్కడ మన దగ్గర కూడా స్టార్ట్ అయింది ఉమ్, ఈ 9 బ్లాక్తో. ఉమ్. ఓకే. దిలీప్ కుమార్ గారు, యాక్చువల్గా మనకి 2028లో ఎన్నికలు రావాలి. 5 years 2023లో జరిగింది కాబట్టి 2028 ఎండింగ్లో రావాలి. అయితే రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి, ఒక 6 నెలలు వాయిదా పడే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ అనేది ఆయన చెబుతున్నారు. దానివల్ల లాభం ఎవరికి ఉంటుంది? నిజంగా ఆలస్యం అయ్యే అవకాశం ఏదైనా ఉందా? చెప్పలేము, ఆలస్యం కావచ్చు. జమిలీ ఎన్నికలు అంటే దాన్ని ఏమంటారంటే కొన్ని చోట్ల 5 ఉన్న దగ్గర 4.5 చేస్తారు ఉమ్, దాన్ని మ్యాచ్ చేయడానికి. 5 ఉన్న దగ్గర దాన్ని మ్యాచ్ చేయాల్సి వస్తే 5.5 చేస్తారు అని చెప్పేది అదే. ఉమ్, మరి ఆయన టర్మ్ అయిపోయినా ఇంకో 6 months నాకు అదనంగా దొరుకుతుంది అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఇవన్నీ కూడా అన్ని కన్సాలిడేట్ చేసి ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అంతా ఒకటి రిపోర్ట్ తయారు చేసి ఒక బిల్లు రూపంగా ఉమ్, పార్లమెంట్ ముందు పెడతారు. ఉమ్, సో పార్లమెంట్ అది ఎస్ అంటే మీది 5.5 అవ్వచ్చు, లేదా 4 ఏళ్ళకి పోవచ్చు. సో పార్లమెంట్ అది కాబట్టి సుప్రీం పవర్. అంటే జమిలీ ఎలక్షన్సా లేకపోతే మినీ జమిలీ? జమిలీకి మినీ జమిలీనా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నాయి ఎలక్షన్స్ త్వరలో, తమిళనాడు ఉన్నాయి. వీళ్ళకి మరి టర్మ్ తగ్గిపోతుంది కదా. అదే ఆయన అన్నది అదే కదా సీఎం. ఉమ్, ఇప్పటి నుంచి ఆయన ఉండి 5 సంవత్సరాలు పోతే అప్పటికి ఎలక్షన్ రాకపోతే ఉమ్, ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోవాలి ఆర్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. వాడు ఉమ్, ఎక్స్టెన్షన్ వస్తుందాక అంటున్నాడు ఆయన ఉమ్, రేవంత్. 10.5 ఏళ్ళు ఉంటానని అంటున్నాడు. ఉమ్. అది పాసిబుల్. నేను అది పాసిబుల్ ఆయన 10 అంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి గారు నేనే సీఎం అంటున్నాడు కదా. సీఎం అని అంటున్నాడు. ఆ, సో పాసిబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కూర్చుంటాయి. ఉమ్, రేపు ఏం చేయాలా? వాడు మళ్ళీ కలిపితే టర్మ్ ఎక్స్టెన్షన్ చేయాలి, లేదా కొన్ని చోట్ల టర్మ్ తగ్గించాలి. ఉమ్, అది అప్పుడే కోయిన్సైడ్ కావడం అనేది సాధ్యపడుతుంది. బట్ నా ఉద్దేశంలో జమిలీ ఇంత పెద్ద దేశానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఛాలెంజింగ్ టాస్క్ అది. ఉమ్, ఎందుకంటే పారామిలిటరీ సిబ్బంది తరలించాలి. మనమే ఇప్పుడు ఏమీ లేకుండా పెట్టుకున్న ఎలక్షన్స్కే కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్ లోపల 7 సార్లు
7 విడతలుగా ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాడు. మన దగ్గర ఒకే రోజు ఆంధ్రాలో మరి 2 ఫేజ్‌లు అంటుంది. అవును. 7 ఫేజ్‌లో నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కండక్ట్ చేసిన వాడివి. రేపు జమిలీ ఎలక్షన్స్ అంటే ఇంకెన్ని ఫేజ్‌లో పెడతావు? అది స్టాఫ్‌ని అటు పంపాలి కదా! మొత్తం దేశంలో ఉన్న ఆర్మీ అంతా ఏకకాలంలో అందరికి ఎలక్షన్ అవుతుంటే ఎట్లా సరిపోద్ది? ఎక్కడైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోయినా కూడా ఆ! 2.5 సంవత్సరాలకి అప్పుడు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే హ్మ్. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. హ్మ్. జమిలీ ఎన్నికలు అనేది కాంప్లికేటెడ్. హ్మ్. దానికి ఏ విధమైన సొల్యూషన్ తీసుకొస్తారో మనకు తెలీదు. చూడాలి. కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుంది కదా! అవును. న్యాయశాఖ వాళ్ళు. అవును. అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చినట్టుంది. అవును. సో, అది వాళ్ళ మైండ్‌లో ఉందది. హ్మ్. మోడీ చేసినది చేస్తాడు. ఓకే. దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ప్రస్తుతం మనం చూస్తే బలంగానే కనిపిస్తుంది. అంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మనం చూస్తే. అయితే భవిష్యత్తులో సమీకరణ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ వీళ్ళ స్టాండ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడున్న వాళ్ళ ఆలోచన విధానాన్ని గానీ, కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్‌ని బట్టి గానీ, వాళ్ళు పోస్ట్ పోల్ అలయన్స్‌కు సిద్ధపడుతున్నారు తప్ప, ప్రీ పోల్ అలయన్స్‌కి సిద్ధపడట్లే. బీజేపీ, బీఆర్ఎస్. ఒకవేళ అట్లా చేశారనుకోండి, అదే కూటమిలో బీజేపీ, జనసేన, జనసేన మనకు పోటీ చేసింది. అవును. మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఒక చోట గెలిచారు కూడా. సడన్‌గా గెలిచారు ఇక్కడ వాళ్ళు. హ్మ్. సో, జనసేన, టీడీపీ కూడా ఇక్కడ బీజేపీతో కలిసి మహాకూటమి ఏర్పడ్డప్పుడు మీకు అందులో చేరే బీఆర్ఎస్‌కి రైట్ ఫ్రమ్ డే 1 అడ్వాంటేజ్ ఉంటుంది. హ్మ్. కానీ చేరతారా? లేదా పోస్ట్ పోల్ అలయన్స్ ఉంటదా అనేది మనకు తెలీదు. ప్రీ పోల్ టీడీపీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? అదే టీడీపీ మరి ఈసారి ఏమన్నా హ్మ్. లాస్ట్ టైమ్ అయితే గురు శిష్య బంధం అడ్డం వచ్చిందో తెలీదు. హ్మ్. ఆయన అసలు ఎవరిని కాంటాక్ట్ చేయడానికి ఒప్పుకోలే. హ్మ్. పార్టీ అధ్యక్షుడికి అంటే ఎక్కువ ఎక్కడికక్కడే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లోకలు. కొంతమంది బీఆర్ఎస్‌కి కొంతమంది చేశారు. చాలా కొంతమంది తక్కువ. కాంగ్రెస్‌కి చేశారు. చేశారు. హ్మ్. ఆ ఊట్లో ఇప్పుడు ఎయ్యి అంటే ఏయడానికి, వద్దు అంటే ఊరుకోవడానికి అంత సిస్టమేటిక్‌గా ఆర్మీ కాదు కదా! అవును. ఇది పొలిటికల్ పార్టీ. వాళ్ళు స్టాండ్ అట్లా తీసుకున్నారు. స్ట్రాటజీ అట్లా తీసుకున్నారు సో, లోకల్ ఒక్కోసారి పాలిటిక్స్ బట్టి. లోకల్ ఉన్న పాలిటీషియన్స్ ఒప్పుకోరు దాన్ని. పార్టీ హ్మ్. చెప్పినా కూడా. అక్కడ మనకు డీవియేషన్ కనపడుద్ది. వీళ్ళు వేరే అంటే పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ అక్కడ అధికారంలోకొచ్చాయి. రేపు టీడీపీ స్టాండ్ అలాంటిదే ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు అనేది కూడా ఇప్పుడు కొంత ఛాన్స్ ఉంది. జరుగుతుంది ఇప్పుడు కదా! ఛాన్స్ ఉంది. అందుకనే జనసేన కూడా వచ్చినట్టు అనిపించింది. హ్మ్. జనసేన కూడా రాకూడదు. కానీ టీడీపీ చెప్పట్లేదు ఏంటి అనేది. ఇంకా ఆయన చెప్పలే. హ్మ్. అప్పుడు ఎట్లా సైలెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లే ఉన్నాడు. హ్మ్. కానీ ఈసారి మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటే మాత్రం అప్పుడు టీడీపీ, జనసేన, లోకల్‌లో ఉన్నట్టు వేరే పార్టీలు ఒక ప్రీ అలయన్స్ ముందయితే. ఎవరు ఏ గ్రూప్ కింద. పార్టీలు? ఇవే టీడీపీ, నేను జనసేన? చెప్పేది. టీడీపీ, జనసేన, బీజేపీ హ్మ్. ఇట్లాంటివన్నీ చిన్న చితక పార్టీలు ఒక కూటమి కింద ఏర్పడే అవకాశం బీజేపీ చిన్న ఉందనుకోండి. పార్టీ ఏం కాదు. పెద్ద అదే పార్టీనే కదా! ఇట్లాంటివి జరిగితే హ్మ్. అది పవర్‌ఫుల్ కూటమి అయిద్ది. హ్మ్. దాని ఇంపాక్ట్ కాంగ్రెస్‌కి కుడుతది. పెద్ద అలా అవకాశం ఉందా? ఇప్పుడు మరి ఖమ్మం సభలో అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారు సభలో మొత్తం అక్కడ కాంగ్రెస్ మీటింగుల్లో కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చూసా. టీడీపీ జెండాలు అక్కడ కనిపిస్తున్నాయి. చూసా. హ్మ్. ఆ జెండాలు టీడీపీ జెండాలు ఊపుతున్నారు. ఈవెన్ అజెండా ఒకటే మీకు అవుతుంది. వాళ్ళది కూడా ఊపారు. హ్మ్. జనసేనవి. అవును. జనసేన ఓ దగ్గర వైఎస్ఆర్‌సీపీ కూడా ఊపారు. హ్మ్. బీఆర్ఎస్ మీటింగుల్లో వాటిల్లో ఏమో వైఎస్ఆర్‌సీపీ వైఎస్ఆర్‌సీపీ అవుతుంది. కనపడదు. హ్మ్. ఆశ్చర్యం. అన్నా ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ అంత క్లియర్‌గా వద్దులేండి అని చంద్రబాబు గారు అంటారని అనుకోను. హ్మ్. ఎట్లయితే జనసేన వచ్చి వద్దన్నా కూడా కాంటాక్ట్ చేశారో లోకల్ ఒత్తిడికి లొంగి హ్మ్. ఈసారి అఫీషియల్‌గానే మేము కాంటాక్ట్ చేస్తున్నాం అనే అవకాశం ఉంటుంది. ఒంటరిగా చేసే అవకాశం ఉందా? వాళ్ళ కూటమి కింద ఏర్పడతారనుకుంటున్నాను. ఒంటరిగా బీజేపీ చేసి తోటి. అక్కడ ఎన్‌డీఏ కూటమి ఏదుందో ఎట్లా అది ఉందో అది రిపీట్ ఇక్కడ అయ్యే రిపీట్ అవకాశం అవుద్ది. ఉంది. ఇక్కడ బీజేపీకి బలంగా ఉంది. అక్కడ లేదు. హ్మ్. అక్కడ వీళ్ళ వల్ల బీజేపీ లాభం జరిగింది. హ్మ్. ఇక్కడ బీజేపీ వల్ల లాభం జరుగుతుంది కూటమి. సో, ఆ వైపు వెళ్తారేమో. ఒక టర్మ్ అయితే ఆయనకి ఇచ్చారు కాబట్టి హ్మ్. రేవంత్ రెడ్డికి సైలెంట్ ఊరుకుంది టీడీపీ. హ్మ్. కాస్త కూస్త ఓట్ బ్యాంక్ ఇంకా ఉంది వాళ్ళది. హ్మ్. లేదనడానికి వీల్లేదు. సో, ఆ కూటమి కాస్త బానే జనసేన కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా! అవును. వాళ్ళు ఏకంగా 2, 3 ఎన్ని గెలిచారు? బానే గెలిచారు. ఇప్పుడు హైదరాబాద్‌ని 3 కార్పొరేషన్‌లాగా జేశారు. జీహెచ్ఎంసీ ఒకటి, ఒకటి సైబరాబాదు, ఒకటి మల్కాజ్‌గిరి. ఇప్పుడు మరో 6 నెలల్లో జీహెచ్ఎంసీ ఈ హైదరాబాద్‌కి సంబంధించిన కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్లకు సంబంధించి జరుగుతుంది. ఆ ప్రక్రియ కంప్లీట్ అవుతే ఇది మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు టీడీపీ రోల్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఇక్కడ హైదరాబాద్‌లో. ఎందుకంటే గతంలో హైదరాబాద్‌లో చాలామంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీడీపీ స్టాండ్ ఎలా పోయింది. ఉండే అవకాశం వీక్ కనిపిస్తుంది? అయిపోయింది. హ్మ్. చాలా వీక్ అయింది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డికి నష్టం జరగకూడదని చంద్రబాబు గారు ఓ డెసిషన్ తీసుకొని టీడీపీని దూరం ఉంచాడు. హ్మ్. దానివల్ల మరి కాస్త వీక్ అయింది. హ్మ్. 2%, 3% ఉంటే అది 1, 2కే చేరుకుంటుంది కదా! హ్మ్. ఎలక్షన్స్‌లో అన్నిట్లో నిలబడుతుంటేనే
మీకు క్రమక్రమంగా ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కొంతమంది పోయారు, ఆ, కాంగ్రెస్కి కొంతమంది. పోయి దాంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి వీక్ అయిపోయింది బాగా. ఉమ్, కూటమి అంటూ ఏర్పడితే మళ్ళీ కాస్త 4-5% ఉంటారు వాళ్ళు. ఉమ్, రివైవ్ అవుతారు. ఏ ఖమ్మం లాంటి జిల్లాలో ఇట్లాంటి వాటిలో బార్డర్ లోపల. ఉమ్, ఈవెన్ వరంగల్లో కూడా ఆ రోజుల్లో పవర్ఫుల్ ఉండింది టీడీపీ. అవును. సో ఎర్రబెల్ దయాకర్ వాళ్ళ ఆ పాకెట్స్లో. ఖమ్మం ఖమ్మం. ఖమ్మం అయితే ఇక మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. అవును. ఏ, మొదటి నుంచి కూడా టీడీపీ నల్గొండలో కూడా ఉంది కొంత 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 ఉంది. బట్ ఖమ్మం మీరున్నట్టు ఖమ్మం వరంగల్ బోర్డర్ కాబట్టి. బార్డర్ కాబట్టి ఉంది. ఇక్కడ ఈ రెండు జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల వల్ల మొన్నటి వరకు కూడా వాళ్ళు చాలా చెప్పుకోదగ్గ పర్సంటేజ్ ఉండింది. ఉమ్, సో కన్సాలిడేషన్కి అది పనికొస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు కనుక ఓకే. ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటే. సరిగా పోస్ట్ పోల్ అని చెప్పలేము. హంగ్ ఉంటే ఎవడితో కలిసి సరే ఈ పలానాతో గడవకూడదని మనం అనుకుంటున్నాం. కానీ ఉమ్, మీరు లోకల్ పార్టీలు ఇప్పుడు గెలిచిన వాళ్ళని చూస్తే ఇటు అడిపోయాడు, అటు ఇటుపోయాడు. కాంగ్రెస్డు బీఆర్ఎస్కి పోయాడు, మనం పువ్వు పోమంటుంటే ఉమ్, బీఆర్ఎస్డు ఇంకెటు పోయాడు. ఈక్వేషన్ చూసారా? రకరకాలుగా అసలు అవును. మీరు ఈడ పార్టీ అనడానికి వీలు లేకుండా చేరిపోయారు. కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కలిసింది, ఆ. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ గందరగోళం అసలు. అన్ని అంటే ఆ లోకల్ పరిస్థితుల అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళు. అది ఎమ్మెల్యే వరకు అట్లా ఉండదులేండి. కానీ ఉమ్, చెప్తున్నా అట్లా ఉంది. ఉమ్. లోకల్ మీరే అన్నారు కదా, లోకల్గా ఉన్న పరిస్థితులు బట్టి నిర్ణయం పరిస్థితులు బట్టి తీసుకుంటారంటే నిర్ణయం తీసుకుంటారు. రేపొద్దున ఎమ్మెల్యే సీట్లకు ఎంపీ సీట్లకు వచ్చేటప్పుడు కూడా స్థానిక అవసరాల దృష్ట్యా టీడీపీ తన వైఖరి మార్చుకోవచ్చు. ఉమ్. ఇదే పాసిబిలిటీ అంటున్నాను నేను. ఆ కమ్యూనిస్టుల ప్రభావం ఎలా ఉంటుంది? అంటే గతంలో అయితే మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇప్పుడేమో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ కూడా వాళ్ళకి వచ్చింది. అవును. వాళ్ళ స్టాండ్ సిపిఐ స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? సిపిఐ ఎందుకంటే మన కొత్తగూడెం విషయంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు కదా వాళ్ళతోటి. అయితే వాళ్ళు కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకున్నారు. అటువైపు తీసుకున్నారు. ఉమ్. మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడని కాదు, ఎలక్షన్స్ అయిన తర్వాతనే అంటే జాతీయ స్థాయిలో within నిర్ణయం ma- అది, 1 ఇండియా month లో, కూటమి నిర్ణయం అది. అట్లా అని కాదు, కానీ ఇక్కడ కూడా వాళ్ళు వీళ్ళ వైపే ఉన్నారు. ఉమ్, అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ వైపే మనం చూసాం కదా జనరల్గా వాళ్ళ ఎలక్షన్స్ కానీ అన్ని దాంట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా మొగ్గు అటు ఉంది. ఉమ్. బీఆర్ఎస్ వైపు లేదు. కాబట్టి ఈసారి కూడా మరి అటే ఉంటారా చెప్పలేము. ఓకే. చివరిగా చెప్పండి దిలీప్ కుమార్ గారు. రేపు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం 2029లోనే ఎన్నికలు జరిగాయి అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ అయినా ఇది? అంత ఈజీగా చెప్పలేమండి. దీని ఇంపాక్ట్ అసలు ఉండనే ఉండదు ఎమ్మెల్యే ఎంపీ మీద. ఆ ప్యాటర్న్ ఆఫ్ ఓటింగే డిఫరెంట్. అది ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉంది అసలు రాష్ట్రంలో ఓవరాల్గా పరిస్థితి? మరి వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. ఉమ్, ఆరు గ్యారెంటీలు. స్థానికంగా ఉన్న వ్యవహారం కాబట్టి స్థానికంగా వాడికి ప్రతి వాడికి పొల్యూషన్తో పని ఉంటుంది, ఇంకో పని ఉంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు పోతే వచ్చేంత అడ్వాంటేజ్ ప్లస్ ఆ క్యాండిడేట్ని చూసుకోవడం కొంతమంది అన్నీ వేస్తారు. కూడా ఉంటుంది. అదే మీకు ఎమ్మెల్యే కేరే అసలు ఆ ఎమ్మెల్యే వాడు తెలియకుండా ఓటేస్తారు. ఉమ్, అది ఇక్కడ లోకల్ పార్టీలో సాధ్యపడదు. మీకు అక్కడికి వచ్చేవరకల్లా ఒక వేవ్, ఒక పార్టీ, దాన్ని బట్టి ఎలక్షన్ జరుగుతాయి. ఉమ్. సో అది వెరీ డిఫికల్ట్ టు సే. బట్ నా ఉద్దేశంలో కాంగ్రెస్ మాత్రం ఈ పెర్ఫార్మెన్స్ అక్కడ ఇస్తుంది అనుకోవడం పొరపాటు.